హలో మిత్రమా, ఐఎమ్ కృష్ణారెడ్డి, యువర్ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ టు అవర్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి ఇంగ్లీష్ ఎంతవరకు వచ్చు, ఇప్పుడు మన లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ మనకు తెలిస్తే నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, ఏం నేర్చుకోవాలని మనకు తెలుస్తుంది. సో ఈ వీడియోలో నీకు ఇంగ్లీష్ ఎంత వచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికి నేను ఒక 15 క్వశ్చన్స్ ఇస్తాను. ఈ 15 క్వశ్చన్స్ కనుక ఆన్సర్ చేయగలిగితే ఐ కెన్ టెల్ యూ దట్ you can speak in English language. That means you have learned English language and you have the fluency in speaking English language. So shall we start the video? So ఇక్కడ నేను 15 MCQs ఇస్తాను, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఫస్ట్ MCQని చేద్దామా? What is the opposite word of hot? Cold, warm, cool, heat. What is the opposite word of hot? HOT, hot. ఆపోజిట్ వర్డ్ ఏంటి? కోల్డ్, వార్మ్, కూల్, హీట్. నెక్స్ట్ వన్, విచ్ వర్డ్ మీన్స్ ద సేమ్ యాజ్ హ్యాపీ? వాట్ ఇస్ ది సినానిమ్ ఫర్ హ్యాపీ? హ్యాపీకి సినానిమ్ ఏంటి అని అడుగుతున్నాడు సింపుల్గా. సాడ్, యాంగ్రీ, జాయ్ఫుల్, టైట్. సో ఏదైతే అది కామెంట్ చేయండి. అలాగే వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ బిగ్? స్మాల్, లార్జ్, థిన్, టైనీ. అలాగే విచ్ వన్ ఈజ్ ఎ ఫ్రూట్? క్యారెట్, పొటాటో, యాపిల్, ఆనియన్. సో మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. అలాగే చూస్ ది యానిమల్ నేమ్. టేబుల్, చైర్, డాగ్, పెన్. సో ఈ 4 ఆప్షన్స్లో యానిమల్ నేమ్ని కామెంట్ చేయండి. అండ్ కరెక్ట్ దీస్ సెంటెన్సెస్. చూస్ ది కరెక్ట్ సెంటెన్స్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఫస్ట్ వన్, he go to school, he goes to school, he going to school, he gone to school. Which one is correct? Comment me. Alage which word is a noun? Run, happy, table, quickly. So ee 4 words lo noun enti? Noun ekkadundo danni comment cheyandi. Alage fill in the blank. She dash a book. Read, reads, reading, is read. So comment the right option. అలాగే చూస్ ది కరెక్ట్ ప్రొనౌన్. డాష్ యామ్ ఏ స్టూడెంట్. హీ, యూ, ఐ, దే. అలాగే విచ్ ఈజ్ ఏ వెర్బ్? ఇందులో వెర్బ్ ఏంటి? ఈట్, బ్లూ, బుక్, ఫాస్ట్. అలాగే చూస్ ది కరెక్ట్ క్వశ్చన్. వేర్ యూ ఆర్ గోయింగ్? వేర్ గోయింగ్ యూ ఆర్? వేర్ ఆర్ యూ గోయింగ్? యు ఆర్ వేర్ గోయింగ్. సో కరెక్ట్ క్వశ్చన్ని గ్రామాటికల్ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఆర్డర్లో ఉన్నదాన్ని కామెంట్ చేయండి. అలాగే సెలెక్ట్ ది కరెక్ట్ సెంటెన్స్. ఐ యామ్ ప్లేయింగ్, ఐ ప్లేయింగ్, ఐ ప్లేస్. ఇందులో కరెక్ట్ సెంటెన్స్ కామెంట్ చేయండి. అలాగే చూస్ ది కరెక్ట్ సెంటెన్స్. షీ కెన్ సింగ్స్, షీ సింగింగ్, షీ కెన్ సింగ్, షీ కెన్ సాంగ్. విచ్ ఇస్ ది కరెక్ట్ సెంటెన్స్? అలాగే వాట్ కమ్స్ ఆఫ్టర్ దిస్ ఈజ్ మై డాష్? బ్లూ, బుక్, రన్, ఫాస్ట్. ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆప్షనో కామెంట్ చేయండి. అలాగే చూస్ ది కరెక్ట్ సెంటెన్స్. దే ఈజ్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ, దే యామ్ హ్యాపీ, దే బీ హ్యాపీ. సో చూసారు కదా మీ ఇంగ్లీష్ లెవెల్ ఎంతవరకు ఉంది. ఇవి బేసిక్ అన్నమాట. సో ఈ వీటిలో మీకు 15 అవుట్ ఆఫ్ 15 మార్క్స్ వచ్చినట్లయితే యు ఆర్ ఇన్ ది బేసిక్ లెవెల్. సో అడ్వాన్స్ లెవెల్ కూడా నేను తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను. అంతవరకు మన వీడియోస్ చూస్తూ ఉండండి. మన ఇంగ్వితా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.